సినీ రచయిత చిన్ని కృష్ణ అగ్ర కథానాయకుడు చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. గతంలో కొందరి ఒత్తిడి కారణంగా ఆయనపై దుర్భాషలాడినందుకు ఎంతో బాధగా ఉందని ఒక వీడియో విడుదల చేశారు. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చిందని తెలిసి ఎంతో ఆనందించా. వాళ్ళ ఇంటికి వెళ్లి ఆయనకి శుభాకాంక్షలు కూడా చెప్పాను. అందరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారు, నేను కూడా చేశాను. నాపై నమ్మకంతో ఇంద్రాలో ఆయన నాకు అవకాశం ఇచ్చారు. అయితే గతంలో ఆయనపై నోటికొచ్చినట్టు మాట్లాడాను. దీంతో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్షణం నుంచి ప్రతిరోజు నేను భగవంతుడి దగ్గర క్షమాపణలు కోరుతూనే ఉన్నాను. నాలో నేను ఎంత బాధపడ్డానో. తాజాగా చిరంజీవి గారు కలిసినప్పుడు ఆయన నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. నా కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నా వృత్తిగత జీవితం ఎలా ఉందని కూడా అడిగారు. ఇవన్నీ చూశాక ఇలాంటి వ్యక్తి గురించా నేను తప్పుగా మాట్లాడింది అని పశ్చాత్తాపడి క్షమించమని అడిగాను. ఏమైనా కథలు ఉంటే కలిసి పనిచేద్దామని చిరంజీవి అన్నారు. ఈసారి మీతో చేయబోయే సినిమా దేశమంతా గుర్తుంచుకునేలా ఉంటుంది. మరెన్నో అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చే జన్మంటూ ఉంటే మీ తమ్ముడిగా పుట్టాలని కోరుకుంటా అని ఆ వీడియోలో పేర్కొన్నారు.